నాకేమవుతాడు, మేము ఎందుకు వీడియోస్ ఆపేసాం, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏంటి గోల్డ్ కంటెంట్ ఎందుకు చేస్తుంది, పేరెంట్స్ లేరు అన్నారు కదా, బయటికి ఇచ్చేసిందా, ఫ్యామిలీ ఎవరు అడ్డు చెప్పట్లేదా ఏంటి అనే. హలో గైస్, వెల్కమ్ టు అయితే మై ఛానల్ అందరికుట్టి ఆఫీషియల్. సో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా, సృజన్ నాకేమవుతాడు, మేము ఎందుకు వీడియోస్ ఆపేసాం ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఈ వీడియో అయితే నేనైతే దానికి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ కావద్దు. సో ఇంకెవరైనా కానీ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే జల్దీ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్గా, చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చూపిస్తున్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మొన్న ఒక వీడియో పెట్టాను కదా, సో నేను మొన్న అయితే ఒక వీడియో పెట్టాను కదా, నాకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పగానే మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చూపించారు. మేము ఉన్నాం కదా అక్క, మేము ఉన్నాం కదా, మేము ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఓకే పేరెంట్స్ ఎవరు లేరు కాబట్టి ఇట్లా చేస్తుందా ఈ అమ్మాయి, ఇట్లా బర్త్డేకి ఇచ్చేసిందా అని అనుకుంటున్నారేమో. అంటే నేను బిఫోర్ వీడియోస్ చేశాను కదా గోల్డ్ కంటెంట్, దాని గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. సో అందరూ అనుకొని ఉంటారు, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏంటి గోల్డ్ కంటెంట్ ఎందుకు చేస్తుంది, పేరెంట్స్ లేరు అన్నారు కదా, బర్త్డేకి ఇచ్చేసిందా, ఫ్యామిలీ ఎవరు అడ్డు చెప్పట్లేదా ఏంటి అనేది చాలా మందికి అయితే ఉంది కదా. సో నేను దానికైతే ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాను ఒకటి. సో అందరూ చాలా మంది అనుకుంటా ఉంటారు, ఎవరి పేరెంట్స్ ఎవరు లేరు కాబట్టి అమ్మాయికి చెప్పేవాడు ఎవరు లేక ఇలా వీడియోస్ చేస్తుందేమో, బర్త్డేకి చేసింది ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అని మీరు అందరు అనుకోవచ్చు. కానీ అది కాదండి మ్యాటరు. ఒక అమ్మాయి హైదరాబాద్లో వచ్చి అంత స్టాండర్డ్గా ఒక్కతే ఉంటా వీడియోలు తీసుకుంటా, అది కూడా గోల్డ్ కంటెంట్ తీస్తా ఉంది అంటే దాని వెనకాల చాలా పెద్ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే అమ్మాయి గోల్ కానీ ఏదైనా ఉండొచ్చు. అందుకని సరే ఒక చిన్న విషయాన్ని మీరు ఎప్పుడు తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు. ఒక అమ్మాయి హైదరాబాద్లో వచ్చిందంటే ఆ అమ్మాయి ఎన్ని ఫ్యామిలీ సపోర్ట్స్ కానీ లేకపోతే ఎంతమంది ఎన్ని మాటలు అనిపించుకొని ఒక్కతే ఉంటుంది ఏంటి అని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి మీరైతే అస్సలు తప్పుగా అనుకోవద్దు. ఇంకోటి, నేనెందుకు వచ్చి హైదరాబాద్లో వచ్చి అట్లా వీడియోస్ తీస్తా, ఇంకా ఒక్కదాన్నే ఉంటా, ఎంత సఫర్ అయ్యారో నాకు ఒక్కదానికి తెలుసు. సో ఇది నేను చెప్పాలనుకున్నా, ఏ ఆడపిల్లనైతే తప్పుగా అస్సలు అనుకోవద్దు. ఒక అమ్మాయి ఒక గోల్డ్ కంటెంట్ తీసిందంటే దాని అర్థం బర్త్డేకి చేసినట్టు కాదు, ఎవరు చెప్పేటోళ్ళు లేక ఇట్లా చేస్తుంది అని అస్సలు కాదు. ఆ అమ్మాయికి కొన్ని గోల్స్ ఉంటాయి, అవి ఎలా రీచ్ అవ్వాలో తెలియక అలా చేసి ఉండొచ్చు కదా. అంటే గోల్డ్ కంటెంట్ ద్వారా ఇట్లా పైకి ఎదగొచ్చు, తొందరగా నేను అనుకున్నది సక్సెస్ అవ్వచ్చు అని ఏమన్నా తీసిందేమో. అలా ఎందుకు అనుకోకూడదు మీరు. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇంకోటి ఏంటంటే కొంతమంది అమ్మ నాన్న లేరనగానే కొంతమంది సపోర్ట్ చూపించారు కదా, అలానే కొంతమంది చెప్తున్నాను, నేను అందరికని చెప్పట్లేదు. ఎవరైనా సరే అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి అమ్మా నాన్న లేని వాళ్ళని వెళ్ళి ఒకసారి అడగండి, ఆ పెయిన్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. అంటే అమ్మ నాన్న లేకుండా ఎంత బాధపడతారు, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్లో ఏంటి అనేది మాత్రం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం వాళ్ళని చూసుకోవాలన్నా సరే వాళ్ళు రారు, మనం చూసుకోలేము. వాళ్ళ విలువ మనకు ఉన్నప్పుడు అస్సలు తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయినాక మనకు ఆ విలువ అనేది తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు పేరెంట్స్ ఇద్దరు లేరు కాబట్టి ఆ విలువ ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి అనేది మాత్రం బాగా అర్థమైంది. నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుస్తుంది. సో నేను ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఉన్న వాళ్ళైనా సరే పేరెంట్స్ని అర్థం చేసుకొని బాగా చూసుకోండి. అది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పేశాను. ఇంకోటి, నేను మొన్న ఒకసారి అన్నా కదా, ఇట్లా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మన జీవితాన్ని ఎందుకు ఇట్లా
పాడు చేసుకోవడం, మనకు నచ్చినట్టు మనం ఉందాం, మనకి నచ్చినట్టు మనం బట్టలు కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే మనకు నచ్చినట్టు ఉందామని చెప్పారు కదా. ఆయన ఎందుకు చెప్పారంటే ఒకళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని మన కెరియర్ని నాశనాన్ని చేసుకుంటే ఎవ్వరు మనకు వచ్చి రూపాయి పెట్టరు. ఒకళ్ళ గురించి ఆలోచించి మన కెరియర్ని స్టాప్ చేసుకొని ఎవరో ఏదో అనుకుంటారని చెప్తే వాళ్ళు వచ్చి మనకు ఒక్క పూటకు కూడా అన్నం పెట్టరు, ఎవ్వరో పెట్టరు. సో నేను దానికోసం అని చెప్తున్నాం. ఎందుకని ఏందని అంటారంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే రూపాయి ఉంటేనే విలువ, ఆ రూపాయి కానీ లేకపోతే అసలు ఎవ్వరూ పట్టించుకోరు మనల్ని. ఇంకోటి మనం సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా, అందరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడే పెళ్ళైందన్నావు కదా అప్పుడే ప్రెగ్నెన్సీ ఏంది అది అని అడుగుతున్నారు. నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను కాబట్టి మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు కాదండి, నాకు పెళ్ళి 1 year అయిపోయింది, అంటే 1 year వచ్చింది దగ్గరగా. అంటే నేను ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు ఎవరికి. ఇప్పుడు రివీల్ చేసేసరికి ఇప్పుడే పెళ్ళయింది అప్పుడే ప్రెగ్నెంట్ అయింది అక్క అని అంటున్నారు. అదేం కాదు. సో ఇంకోటి ఏంటంటే కొంతమందికి తెలియదు కదా ఎన్నో మంత్ అని అడుగుతున్నారు కాబట్టి నేనైతే 6th మంత్లో ఉన్నా. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే అమ్మ లేదు అని నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే ఎవరైనా అమ్మ చూపించే కేరింగ్ కానీ ఏదన్నా రీల్స్లో కానీ ఏదన్నా వస్తే చాలా బాధపడేదాన్ని. మా అమ్మ ఉంటే నాకు బాగుండేదేమో. కొంతమంది మదర్స్ డే రోజు వాళ్ళ అమ్మలకి గిఫ్ట్లు ఇచ్చుకుంటా, వాళ్ళ అమ్మలకి చెప్పుకుంటాం అంటే మా అమ్మ కూడా ఉంటే బాగుండేదేమో, మా అమ్మ కూడా ఉంటే నేను ఇట్లా చేసేదాన్ని అట్లా చేసాను చాలాసార్లు అవును తలుచుకుని రోజు అంటూనే లేదు. అట్లాంటిది ఇప్పుడు నా బుజ్జి పొట్టలోకి మా అమ్మ వచ్చింది. ఇంకా 4 months అయితే మా అమ్మ నాకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.